నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. నూతన సమాజాన్ని కలలుగన్న మేధావి పడాల బాలజంగయ్య. అచ్చంపేటలో పడాల సంస్కరణ సభలో కొనియాడిన పలువురు వక్తలు. సైదాబాద్లో గుడిసెవాసుల నిరాహార దీక్ష. 25 ఏళ్లుగా ఉంటున్నాము, ఎక్కడికి పోవాలని ఆవేదన. దేశ సమైక్యతను చాటి చెప్పేలా వజ్రోత్సవాలు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. దేశంలో గొప్ప సంస్కరణలను తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేంద్ర మాజీ మంత్రి AICC అధికార ప్రతినిధి జేడి శీలం. అసమానతలు, ఆధిపత్యాలు, అంటరానితనం లేని ప్రజాస్వామిక విలువలు వికసించే నూతన సమాజాన్ని స్వప్నించిన ఉపాధ్యాయుడు, చిత్రకారుడు, ఉద్యమ సహచరుడు, అమరుడు పడాల బాలజంగయ్య అని వక్తలు కొనియాడారు. అచ్చంపేటలో ఈరోజు అమరుడు పడాల బాలజంగయ్య సంస్మరణ సభలో పలువురు మేధావులు, రాజకీయ నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో TFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి SM ఖలీల్, హరగోపాల్, MRJAC కన్వీనర్ అనీఫ్ అహ్మద్, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, రాములు MP, గువ్వల బాలరాజు MLA, మాజీ MLA వంశీకృష్ణ, వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సైదాబాద్ లోకాయుక్త కాలనీలో 25 ఏళ్లుగా సుమారు 40 కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఈ గుడిసెలను అర్ధాంతరంగా తొలగించాలంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయడంతో గుడిసెవాసులు నిరాహార దీక్షకు దిగారు. అయితే ఈ స్థలం తమదే అని కొందరు ప్రైవేట్ వ్యక్తులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై కోర్టుకు వెళ్లి మాకు నోటీసులు జారీ చేస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. గుడిసెలు ఉన్న చోటే ఇండ్ల పట్టాలు ఇవ్వాలంటూ దీక్షను కొనసాగిస్తున్నారు. వీరికి TRS సైదాబాద్ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మద్దతు పలికారు. సార్, మేము అమరవీర దీక్ష ఎందుకు గురించి పెట్టామంటే, మాకు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం. 40 సంవత్సరాల నుంచి మాకు ఈ MRO కలెక్టర్ వీళ్ళు ఏం చేశారని అంటే, మా వాళ్ళకు తెలియకుండా వచ్చి మీకు ఇక్కడనే పట్టాలు ఇస్తాం, ఇక్కడనే మీకు ఇల్లు కట్టి డబుల్ బెడ్రూమ్ కట్టి ఇస్తాం, ఈ గుడిసెలల్లో ఎట్లా ఉంటారు మీరందరూ ఫోటోలు ఇవ్వండి, మీరందరూ మీరు సంతకాలు చేయండి అని చేసి తీసుకొని పోయారు. వీళ్ళు తెలియక ఏం చేశారు, మాకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నారు కదా, ఇల్లు కట్టిస్తున్నారు కదా అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ఫోటోలు వీళ్ళు ఇచ్చేసారు. తీసుకున్న తర్వాత ఏం చేశారు, వాళ్ళు నెల 15 రోజుల తర్వాత అవన్నీ తయారు చేసుకొని, బాబు మీకు నోటీసులు వచ్చేసినాయి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని నోటీస్ తీసుకోరని మళ్ళీ నోటీస్ తీసుకొని వచ్చారు. మేము నోటీస్ దేని గురించి తీసుకొని వస్తాం, ఎవరిది ఈ ల్యాండ్, మా ల్యాండ్ ఇది అంటే, కాదు ఇది ప్రైవేట్ ల్యాండ్ ఇది అని అంటే, ప్రైవేట్ ల్యాండ్ ఇప్పుడు కాదు, 40 సంవత్సరాల నుంచి మేము ఉన్నాం. ఆ రోజున మాకు అది ఎక్స్ పార్టీ ఆర్డర్ తీసుకొని వచ్చింది. మా అపోజిట్ అడ్వకేట్ ఎవరు లేరు, మేము ఎవరు కొట్లాడలే. ఎక్స్ పార్టీ ఆర్డర్ అది మాకు నడవదు, నువ్వేమైనా చూసుకున్నా కోర్టులో వేస్తామని నేను ఆ నోటీసు పట్టుకొని కోర్టులో వేసినాం. కోర్టులో వేస్తే కోర్టులో కేసు పెండింగ్ ఉంది. కోర్టులో కేసు ఎందుకు ఆల్ తీసుకున్నాం. గవర్నమెంట్ పీపీ నేను కౌంటర్ వేస్తాను, ట్యామ్ ఇవ్వమని ఆల్ తీసుకున్నారు. ట్యామ్ అక్కడేమో కోర్టులో ఏమో ట్యామ్ తీసుకుంటారు, ఇక్కడ వచ్చేమో గుడిసెలు ఇవ్వాలని పోలీసులు MRO వాళ్ళు ఇక్కడ దొంగ చేస్తారు. దానివల్లన మేము సావననే తెస్తాం. వాళ్ళు వచ్చి బులోజర్ పెట్టి తీసి ఎందుకు వేయాలి, ఇట్నే చచ్చిపోతాం మేము. గాసులను పెట్టి సిలిండర్ పొలగొట్టి వాళ్ళకు చంపుతాం, మేము చచ్చిపోతాం. దాని గురించి అమరణ దీక్ష చేస్తున్నాం. కలెక్టర్ రావాలి, MRO రావాలి, RDO రావాలి, MLA సాబ్ రావాలి, కార్పొరేటర్ రావాలి. మాకు న్యాయం జరిగిన దాకా మేము మా ఇల్లు వదిలేది లేదు. మా ఇల్లు మాకే కావాలి. దేశ సమైక్యతను చాటి చెప్పేలా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రామ్గోపాల్పేట సనత్ నగర్ డివిజన్లో ఆయన విద్యార్థుల ర్యాలీలను ప్రారంభించారు. విద్యార్థులు భారీ జాతీయ పతాకాలను చేతపట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ తదితర దేశ నేతల వేషధారణలతో విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.
బాపట్లలో జిల్లా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వజ్రోత్సవ పాదయాత్రలో భాగంగా కేంద్ర మాజీ మంత్రి ఏఐసిసి అధికార ప్రతినిధి జేడి శీలం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన పాల్గొని స్థానిక చీల్ రోడ్డు సెంటర్ దగ్గర నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి జేడి శీలం మీడియాతో మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ దేశంలో అనేక గొప్ప సంస్కరణలను తీసుకువచ్చిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ అభివృద్ధి కుంటుపడిందని ఆయన విమర్శించారు. పాదయాత్ర స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ దేశానికి. స్వాతంత్రం చూసిన తర్వాత డ్యాములు కట్టి రైతుల ఉపయోగం, అదేవిధంగా ఎన్నో చట్టాలు తెచ్చి పేదలకు ఇళ్ళు ఇచ్చి, భూములు ఇచ్చి, బ్యాంకులు రుణాలు ఇచ్చి, బ్యాంకులు జాతీయకరణ చేసి చాలా సేవలు చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ సేవలు 70 సంవత్సరాలు చాలా చక్కగా జరిగాయి దేశంలో. ఈ 7 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం వచ్చి సర్వనాశనం చేస్తుంది, ఆస్తులన్నీ అమ్మేస్తున్నాయి, ఉద్యోగ సమస్య ఎక్కువైంది, నిరుద్యోగులు ఎక్కువైనారు, మరి ఆర్థిక వ్యవస్థ ధ్వంసం చేశారు, మరి బడా వాళ్ళ వ్యాపారస్తులు చాలా కొద్ది మందికి ఉన్నటువంటి సంపద అంతా కూడా అమ్మేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ లేకుండా ప్రైవేటీకరణ చేస్తున్నారు. మీరందరూ కూడా యువకులు ఈరోజు గమనించాలి. ఈరోజు మరి ప్రతిపక్షాల మీద ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ వాళ్ళందరినీ కూడా ఉపయోగించి ఎక్కడెక్కడ బీజేపీ కానటువంటి ప్రభుత్వాలను కూల్చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారు, నిరంకుశంగా పరిపాలిస్తున్నారు. అందుకని అంబేద్కర్ మనకిచ్చినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, ఈ 75 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని మనం గుర్తు చేసుకుందాం, కాంగ్రెస్ని పునర్నిర్మాణం చేసుకుందాం, ఈ నియంత్రణను మనం పారద్రోలుదాం, బీజేపీని ఓడిద్దాం. ఇక్కడ 2 ప్రాంతీయ పార్టీలు కూడా వారితో మైత్రి కొరకు తాహతాతలాడుతున్నామే కానీ ప్రత్యేక హోదా ఊసలేదు, పోలవరం పూర్తి చేయలేదు, మరి రాజధాని లేకుండా త్రిశంకు స్వర్గంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉంచారు. దౌర్భాగ్యమైనటువంటి మరి పరిస్థితి. ఆ దౌర్భాగ్యంలో మహాభాగ్యమే కాంగ్రెస్ పార్టీ. మళ్ళా కాంగ్రెస్ పార్టీని యువకులారా రండి, మీకు ఈ పదవులు ఇస్తాం, మీకు నాయకత్వం ఇస్తాం, మేమందరం కూడా మీకు మార్గదర్శకంగా ఉండి మీకు అప్పచెప్తాం ఈ పార్టీ పగ్గాలని చెప్పి మనం చేసుకుంటూ ఈ పాదయాత్ర కొనసాగిస్తున్నాం. 7 అసెంబ్లీలు దాటుకుంటూ పార్లమెంట్ అంతా కూడా మేమందరం నాయకులను కూడగట్టుకొని మళ్ళీ మండలం వైజు వచ్చే 2-3 నెలల్లో పునర్నిర్మాణానికి ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ అంటేనే నెహ్రూ, ఇందిరా, రాహుల్, సోనియా గాంధీలని ప్రజలు గుర్తు తెచ్చుకుంటారని మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. దేశం మొత్తం మీద ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నందున ఆయన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీకి కరోనా వ్యాపించడం చాలా బాధాకరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంబర్పేట మహంకాళి దేవాలయంలో ప్రియాంక పేరు మీద చండీయాగం చేశామన్నారు. ఇంతకు ముందు కూడా రాహుల్ గాంధీ, సోనియాల పేరు మీద చండీయాగం చేయడం వల్ల వారు కోలుకున్నారని వారు గుర్తు చేశారు. ఆయుష్యం, తేజ, ఆరోగ్యం. హనుమంతరావు గారి యొక్క ఆధ్వర్యంలో అంబరపేట శ్రీ మహాకాళి దేవస్థానంలో శ్రీ మహాత్రిపుర సుందరేశ్వరూపిణి శ్రీ దుర్గా పరాంబ మాతా మహారాజ్ఞి హర నమః పార్వతీ పదవే కాంగ్రెస్ అంటేనే ఇందిరాగాంధీ కుటుంబం. ఆ కుటుంబం స్వాతంత్రంలో కూడా వాళ్ళ మామగారు కానీ, అదేవిధంగా తల్లి ఇందిరాగాంధీ, అదేవిధంగా కోడూరు సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక, అందరూ కూడా దేశానికి సేవ చేశారు. ఇవాళ 75 years ఆజాదీ కా మహోత్సవం జరుగుతున్నది. నాకు చాలా సంతోషం. ఎందుకంటే నిన్నటి వరకు చాలామంది స్వాతంత్రం గురించి తెలియదు, జాతీయ జెండా గురించి తెలియదు.
జాతీయ జెండాని ఎగిరైనటువంటి వాళ్ళని కూడా నేను చూశాను. కానీ వాళ్ళందరూ కూడా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ ఎగిరేస్తున్నారు. అదే సమయంలో మా ప్రియాంక గాంధీ గారికి కరోనా రావడం నాకు చాలా బాధ ఉన్నది. ఆమె కరోనా నుంచి కోలుకోవాలని చండీ యాగం చేశాను. భగవంతుడు, అమ్మవారు దుర్గామాత వారికి తప్పనిసరిగా ఈశ్వరుడు, రాముడు అందరూ కూడా ఆమెకు ఆశీర్వాదం ఇవ్వాలని ఇవాళ చండీ యాగం చేశాను. తప్పనిసరిగా గతంలో సోనియా గాంధీ కూడా చేసిన తర్వాత ఆమె అమెరికా నుంచి తిరిగి బాగొచ్చింది. అదేవిధంగా తల్లి, అదేవిధంగా బిడ్డ కూడా ఇద్దరు కూడా క్షేమంగా ఉండాలి, వారి ఆరోగ్యం బాగుండాలని, కరోనా నుంచి బయటికి పడి నిత్య జీవితంలో దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని, పార్టీని ముందుకు తీసుకోవాలని, బడుగు బలైన వర్గాలకు వారి వల్లనే న్యాయం జరుగుతుంది. వారి నానమ్మ కూడా బడుగు బలైన వర్గాలకు ఎంతో చేసింది. అలాంటి ఆలోచన ప్రియాంక గాంధీకి కూడా ఉంది అని ఇవాళ చండీ యాగం చేశాను. తప్పనిసరిగా మా దుర్గామాత తప్పనిసరిగా ఆయుధ ఆరోగ్యాలు ఇచ్చి నిత్య జీవితంలో ప్రజలను కలిసి ప్రజల కుష్ట సుఖాలు తెలుసుకుంటూ దేశానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఆ కుటుంబంలో మొదటి నుంచి కూడా అనుచరుడుగా పనిచేసిన వ్యక్తి. కాంగ్రెస్ అంటేనే హనుమంతరావు, హనుమంతరావు అంటే కాంగ్రెస్ అనగానే హనుమంతరావు ఇందిరాగాంధీ కుటుంబానికి లాయల్ అనే పేరున్నది. ఆ పేరును చిరస్మరణ చేసుకుంటూ వారి కుటుంబం కూడా బాగుండాలి, నిత్య జీవితంలో ప్రజలకు ఉపయోగపడాలి, వారు ఉంటేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ గతంలో కూడా ఇలాంటి యజ్ఞాలు చేశాను. ఇప్పుడు కూడా ప్రియాంకకు ఈ సమయంలో కష్టకాలంలో ఉన్న సమయంలో ఆమెకు కరోనా రావడం నాకు చాలా బాధ వేసింది. నిన్న పేపర్లో జరగంగానే దీని వాళ్ళ అది కూడా రాఖీ పుణ్యం రోజు ప్రతి ఒక్క చెల్లె, ప్రతి ఒక్క అక్కకు. రాష్ట్రంలోని అక్క చెల్లెలు అందరికీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రక్షాబంధన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మంత్రికి వివిధ శాఖల అధికారులు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాఖీలు కట్టి ఒకరినొకరు తోడుగా ఉంటామనే నమ్మకంతోనే రక్షాబంధన్ నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య పండగ సంబరాలు నిర్వహించుకోవాలని తెలిపారు. వేడుకల్లో జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఆయా శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డెబ్బై వేల మంది 75,000 మందికి ఒక నియోజకవర్గంలో పెన్షన్ రావడం జరుగుతుంది. అంటే ఇది ఎంత పెద్ద శుభ కార్యక్రమం. నెలకు 2,110 అన్న, తమ్ముడు, అదేవిధంగా అక్క చెల్లెలు, అక్క తమ్ముడు, మరి ఒక రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి అంటే అదేవిధంగా అన్నకు చెల్లికి ఉన్నటువంటి సంబంధము ఈరోజు గుర్తు చేస్తుంది. ఆ సందర్భంగా రాఖీ పౌర్ణమి రోజు మనందరం కూడా మరి వాళ్ళ చెల్లెలు కానీ అక్క కానీ వాళ్ళ అన్నయ్యకు, తమ్ముడికో రక్షాబంధనము కట్టి అందరూ కూడా సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలని దీవెనిస్తుంది. కాబట్టి మరి వాళ్ళందరూ ఇవాళ ఇక్కడ వచ్చినందుకు ముఖ్యంగా అక్క చెల్లెళ్ళందరికీ రాఖీ పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారు నిన్న క్యాబినెట్ మీటింగ్ లో ఇవాళ రక్షాబంధన్ అని చెప్పి మరి ఏదైతే 57 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. నిర్మల్ జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవినీతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని టీజేఎస్ ముతోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఈ నెల 13న హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో చేపట్టే రణదీక్షను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
నిర్మల్ జిల్లా ముతోలులో టీజేఎస్ రణదీక్ష పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. తెలంగాణ జన సమితి తెలంగాణ జన సమితి విజయవంతం చేద్దాం రణదీక్షను విజయవంతం చేద్దాం రణదీక్షను జై తెలంగాణ. ఈ విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా కోదండరామ్ గారి నేతృత్వంలో తెలంగాణ జనసమితి పార్టీ కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వివిధ రంగాలను ఈరోజు అనేక హామీలను ఇచ్చి అన్ని వర్గాలను మోసం చేసిన ఈ కేసీఆర్ ప్రభుత్వము ఈ కేసీఆర్ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగానే తెలంగాణ జనసమితి పార్టీ ఏర్పడి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు వివిధ రంగాల సమస్యల మీద కొట్లాడుతున్న వాళ్ళు చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయని భావించినాడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకత్వంగా ముఖ్యంగా ఈ ముదోల్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నది ఏమిటంటే తెలంగాణ ప్రాంతం వస్తే మన ప్రాంత అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి భావించినాం. కానీ స్వరాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి దేవుడు కానీ ఈ ముదోల్ నియోజకవర్గ ప్రాంతం కూడా ఇటువంటి అభివృద్ధి నోచుకోలేదనే దానికి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణలో నాకంటే పెద్ద ఇంజనీర్ ఎవరు లేరని చెప్పేసి గొప్పలు చెప్పుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నా మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి నేనే ఇంజనీర్, నాకంటే పెద్ద ఇంజనీర్లు తెలంగాణ రాష్ట్రంలో కూడా పుట్టలేదని చెప్పేసి నాడు మాట్లాడి ఈరోజు కాంట్రాక్టర్లను లాభం చేకూర్చడానికి తన కుటుంబానికి లబ్ధి చేకూర్చడానికి ఈరోజు కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఈరోజు డిజైన్లను మార్చి ఈరోజు ప్రాణహిత చేవెళ్ల పథకానికి ఈరోజు తుంగలో దొక్కి ఈరోజు కాళేశ్వరం పేరుతో ఎక్కడ నీళ్లు లేకుండా ఎక్కడ నీళ్లు రాకుండా ఉండే ప్రాంతం ఉంది. పంపు సెట్లతో ఈరోజు నీళ్లు తీసుకొచ్చి తెలంగాణను పారిస్తా, తెలంగాణను మాగాని చేస్తా అని బిరాలు పలికి ఈరోజు మొన్న తెలంగాణకు వచ్చిన భారీ వర్షాలకు గోదావరి నది పరివాహక ప్రాంతం అంతా ఈరోజు అతలకుతలమైన చూస్తూ ఉన్నాం. తెలంగాణ వ్యాప్తంగా గోదావరి నది పరివాహక ప్రాంతము ఈరోజు మంచిర్యాల కేంద్రంగా భూపాలపల్లి జిల్లా కేంద్రాల వెంబడి ఈరోజు సమస్త ప్రజానికం అంతా కూడా ఇళ్లలో నీళ్లు వచ్చి పంటలు కొట్టుకపోయి ఈరోజు కాళేశ్వరం బ్యాక్ వాటర్తో ఈరోజు వివిధ పంప్ హౌజ్ల బ్యాక్ వాటర్తో ఈరోజు తెలంగాణ అంతా ఈరోజు గోదావరి నది పరివాహక ప్రాంతం అంతా స్తంభించిన పరిస్థితి. అస్త ప్రాంతాన్ని ఎట్లా ముంచుండో కాళేశ్వరం నీళ్లతోని కేసీఆర్ ను కూడా 2023లో అదే గోదావరి పరివాహక ప్రాంతంలో కేసీఆర్ ను మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరం కాంట్రాక్టర్ను ముంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలంగాణ జనసమితిగా ఈరోజు తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. మనల్ని ఈరోజు ప్రభావిత ప్రాంతంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఈరోజు జనగామ జిల్లా జాలపల్లి గ్రామంలో ఇంటింట జాతీయ పతాకాలను గ్రామ సర్పంచ్ చొప్పరి వరలక్ష్మి సాగర్ పంపిణీ చేశారు. అనంతరం పురవీధుల్లో గ్రామ పాలక వర్గము, యువకులు, గ్రామస్తులు కలిసి జెండాలను పట్టుకొని ర్యాలీ తీశారు. भारत माता की जय, भारत माता की जय. जोहार स्वतंत्र समरयोधुलु, जोहार स्वतंत्र समरयोधुలకు जोहार. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవం సందర్భంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా కేంద్రంలోని స్కూల్ విద్యార్థులు జెండా ఊపి 2K రన్లో పాల్గొన్నారు. పిల్లలతో పాటు జెడ్పీటీసీ వెంకటేష్ కూడా పాల్గొన్నారు. भारत माता की जय.
స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ ఫ్రీడమ్ రన్ను ప్రారంభించారు. వజ్రోత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ నుండి జూనియర్ కళాశాల మైదానం వరకు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే తరాల వారికి స్వాతంత్ర సమరయోధుల గురించి తెలియచేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆనాటి స్వాతంత్ర ఘట్టాలను గుర్తు తెచ్చుకొని 75వ వజ్రోత్సవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ సమైక్యతను చాటి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళ కళలో కూడా అనుకోలేదు అనుకుంటారు. ఇంత ఒక స్పీచ్ తోటి, ఒక ఫ్రీ లైఫ్ తోటి ఈ ఫ్రీడమ్ని అనుభవించడం అనేది లెసన్. అది మళ్ళీ మళ్ళీ కూడా గుర్తు చేసుకుంటూ మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లలకి ఒక మంచి సొసైటీని అందించే రెస్పాన్సిబిలిటీ మనలో ఉంది. అది ఖచ్చితంగా మళ్ళీ కూడా గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మనం ఎక్కడున్నాం అనేది కూడా దాన్ని ఒక బ్యూటిఫుల్ వేలో సెలబ్రేట్ చేసుకుంటూ థ్యాంక్ఫుల్ ఫర్ హ్యావింగ్ దిస్ డే. And it is our responsibility to give our children a beautiful future. And I think this is the only message I would like to give. పెద్దపల్లి పుర ప్రజలందరికీ, అదేవిధంగా పెద్దపల్లి జిల్లా మెజిస్ట్రేట్ శ్రీ సౌరాణీయులు శ్రీ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా మెజిస్ట్రేట్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన సమాజాన్ని కలలుగన్న మేధావి పడాల బాలజంగయ్య. అచ్చంపేటలో పడాల సంస్కరణ సభలో కొనియాడిన పలువురు వక్తలు. సైదాబాద్లో గుడిసెవాసుల నిరాహార దీక్ష. 25 ఏళ్లుగా ఉంటున్నాము, ఎక్కడికి పోవాలని ఆవేదన. దేశ సమైక్యతను చాటి చెప్పేలా వజ్రోత్సవాలు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. దేశంలో గొప్ప సంస్కరణలను తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేంద్ర మాజీ మంత్రి, ఏఐసిసి అధికార ప్రతినిధి జేడి శీలం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.